లాస్ట్ క్లాస్లో మనం శాతవాహనుల గురించి చదవడం జరిగింది. శాతవాహనులు లాస్ట్ రాజు ఎవరంటే శాతవాహనుల రాష్ట్ర రాజు ఎవరు? మూడవ పులోమావి. పులోమావి 3. పులోమావి 3. ఈ పులోమావి 3 ఎవరైతే ఉన్నారో ఈయన లాస్ట్లో ఏ ప్రాంతాన్ని పరిపాలించాడండి? ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు? బళ్ళారి. బళ్ళారిలో పరిపాలించాడని మనకి ఎలా తెలుస్తుంది? ఏ శాసనం? మేకధోని శాసనం ప్రకారం మనకు తెలుస్తుంది. ఈయన్ని ఇక్కడి నుంచి ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోయేలా చేసిన వ్యక్తి ఎవరు? శ్రీ శాంతమూలుడు. శ్రీ శాంతమూలుడు. ఇప్పుడు చివరిగా ఈ ప్రాంతంలో శ్రీ శాంతమూలుడు తర్వాత ఏం జరిగిందండి? శ్రీ శాంతమూలుడు ఏ వంశాన్ని స్టార్ట్ చేశాడు? ఇక్ష్వాకు వంశాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు శాతవాహనుల తదనంతరం అంటే శాతవాహనుల తర్వాత పరిపాలించిన రాజ్యం ఏ ప్రాంతంలో పరిపాలించారని చెప్తున్నాం? కృష్ణా గుంటూరు రీజన్. ప్రస్తుతం కృష్ణా గుంటూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని పరిపాలించే వ్యక్తులు. తర్వాత దే ఆర్ క్రూషియల్ టు ద హిస్టరీ ఆఫ్ ఎర్లీ హిస్టారికల్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ద ప్రిసైడెడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇంటెన్స్ కల్చరల్ అండ్ ఆర్కిటెక్చరల్ యాక్టివిటీ. ఈ కాలంలో ఇవన్నీ జరిగాయి అంటున్నారు. ఏం చూశారు? రేగిల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏముందని చూద్దాం. ఫస్ట్ చూడండి, పురాణాల ప్రకారం వీళ్ళు ఎక్కడ దేని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అనే దాని గురించి చూద్దాం. ఇన్ ద పురాణాస్ దే ఆర్ రెఫర్ టు అస్ ఏమంటున్నారండి? శ్రీ పర్వతీయ ఆంధ్రులు. ఏమన్నారు? శ్రీ పర్వతీయ ఆంధ్రులు. శ్రీపర్వతం అంటే ఏంటి? శ్రీపర్వతం అంటే ఏంటి? నాగార్జున కొండ. నాగార్జున కొండ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం? శ్రీ పర్వతం. శ్రీపర్వతం అంటున్నాం. శ్రీపర్వతం. ఇది ఈ ప్రాంతం. వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏంటండి? క్యాపిటల్ గుర్తున్నాం. క్యాపిటల్ పేరు ఏం పేరు? విజయపురి. విజయపురి ఎక్కడుంది? నాగార్జున కొండ. ఎక్కడుంది? లొకేటెడ్ నాగార్జున కొండ వ్యాలీ. అంటే నాగార్జున కొండ అంటే ఇదేమవుతుందంటే కృష్ణానదికి మధ్యలో ఎటు సైడ్ ఉంటుందంటే కృష్ణానది దగ్గర, దాన్ని నాగార్జున కొండ అంటాం. వీళ్ళ యొక్క సింబల్, వీళ్ళ యొక్క రాజ్యచిహ్నం ఏంటి? సింహం. ఏంటి? ఎవరిది రాజ్యచిహ్నం? ఇక్ష్వాకులది. రాజ్యచిహ్నం ఏంటి? సింహం. ఓకేనా? తర్వాత భాష, వీళ్ళ భాష ఏంటి? లాంగ్వేజ్ ఏంటి? ప్రాకృత భాష ఇనిషియల్లీ. చూడండి, ప్రాకృత భాష అని మనం చెప్తున్నాము. ఇంతకుముందు శాతవాహనులు చూసాం. శాతవాహనులో వాళ్ళ రాజభాష ఏంటి? ప్రాకృత భాష. ఏ రాజకాలంలో ప్రాకృత భాషని తీసేసి సంస్కృత భాషని రాజభాషగా మార్చారు? కుంతల. ఎన్నో రాజమ్మ కుంతల శాతకర్ణి? 13వ రాజు. తర్వాత మళ్ళీ మనం ప్రాకృత భాషకి గోల్డెన్ ఏజ్ అంటున్నాం శాతవాహనుల కాలంలో. ఏ రాజకాలంలో గోల్డెన్ ఏజ్ అంటున్నాం ప్రాకృత భాషకి? హాలుడు. ఎన్నో రాజమ్మ హాలుడు? 17వ రాజు. ఓకేనా? ఇక్కడ వీళ్ళ రాజభాష ఏంటి? ప్రాకృతం. తర్వాత సాంస్క్రిట్కి కొద్దిగా షిఫ్ట్ అవడం జరిగింది. దీని ప్రకారం మనం కొన్ని శాస్త్రాలు చూస్తాం, అప్పుడు తెలుస్తుంది మనకు. తర్వాత లీనేజ్ దే క్లైమ్ డిసెంట్ ఫ్రమ్. వీళ్ళు ఏమంటున్నారంటే మనం రాముడు ఉన్నాడు కదా, శ్రీరాముడు ఎవరు? ఇక్ష్వాకు వంశానికి చెందిన వ్యక్తి. మేము శ్రీరాముడు సంతతికి చెందిన వాళ్ళని అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎవరు? ఇక్ష్వాకు డైనాసిటీ అయోధ్య ప్రాంతానికి చెందిన వాళ్ళని వీళ్ళు చెప్పుకున్నారని లార్డ్ రామస్ లీనేజ్ అని చెప్తున్నారు. ఎందుకని? టు ఎలివేట్ దేర్ పొలిటికల్ అండ్ సోషల్ స్టాండింగ్. గొప్పల కోసం చెప్తున్నారండి వాళ్ళు. నెక్స్ట్ మనకి పొలిటికల్ హిస్టరీ ప్రామినెంట్ రోల్ స్ట్రాటజీస్ గురించి చూడాలి. ఎవరండి ఫౌండర్? ఎవరు? ఇక్ష్వాకు డైనాసిటీ ఫౌండర్ ఎవరు? శాతకర్ణి ఎందుకు వచ్చాడు? ఎవరు? వాసిష్ఠపుత్ర. ఇక్ష్వాకుల ఫౌండర్ ఎవరు? వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. ఏం పేరు? వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. ఇన్నే శాంతమూలుడు అని అంటారండి. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద డైనాసిటీ. హీ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఫాలోయింగ్ ది డిక్లైన్ ఆఫ్ శాతవాహన ఎంపైర్. శాతవాహన ఎంపైర్ డిక్లైన్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు? కొత్తగా ఈ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అంటున్నాడు. ఈయనకి ఉన్న బిరుదుల గురించి చూడాలి మనం. ఈయనకున్న బిరుదులు ఏంటంటే శత సహస్ర హాలిక. ఏంటి? సహస్ర హాలిక. ఈయన చాలా లక్షలు ఇన్ని ఏం చేశాడు? 1,00,000 పైన నాగళ్ళు అంటే ఏంటి? ప్లౌస్ ఏంటి? వాటిని దానం చేశాడు. అందుకని చెప్పి ఏం టైటిల్ ఉంది దీనికి? శత సహస్ర హాలక అంటే ఏంటి? నాగలి. ఓకేనా? ఓకేనా? తర్వాత ఈయన డోనర్ ఆఫ్ వేల కొద్ది ఆవుల్ని డొనేట్ చేశా అంటే అందువల్ల దీనికి ఏం పేరు ఉంది? దీనికి గోశత సహస్ర అనే బిరుదు ఎందుకుంది? ఎందుకుంది? గోవుల్ని దానం చేశాడు. అలాగే ఇంకేం చేశాడు? నాగళ్ళు దానం చేశాడు కాబట్టి ఏం బిరుదు ఉంది? శత సహస్ర హాలక. ఓకేనా? తర్వాత ఇంకా ఇంకేమున్నాయి? మహాదానపతి. ఏమంటున్నాడు? ఈయన చాలా డొనేషన్ చేశాడంట, అందుకని మహాదానపతి అని పెట్టున్నాడు. తర్వాత దక్షిణాధిపతి. ఏంది? దక్షిణ పదపతి. ఏమంటే లార్డ్ ఆఫ్ డెక్కన్. సౌత్ ప్రాంతం ఏదో ఉందో, సౌత్ ఇండియా ఏదో ఉందో దానికి ఏమంటున్నాడు ఈయన? దక్షిణ
పదపతి, దక్షిణ పదపతి. ఎవరండి ఈ బిరుదులన్నీ? ఏ రాజువి? ఏ శాంతమూలుడు? వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. మనం వాసిష్ఠీపుత్ర అనే పేరుతో ఇంకో రాజు చూసాం. ఎవరండి ఆయన? పులోమావి 2. ఆయన ఎన్నో రాజు? పులోమావి 2 ఎన్నో రాజు? 15ఆ 14ఆ 24th. ఎవరి కొడుకు ఆయన? ఎవరి కొడుకు? గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నో రాజు? గౌతమిపుత్ర శాతకర్ణి 23వ రాజు. వాళ్ళ కొడుకు వాసిష్ఠీపుత్ర పులోమావి. ఈయనే 2వ పులోమావి అంటున్నాం. ఈయన ఎన్నో రాజు? ఈయన తర్వాత వచ్చిన రాజు ఎవరు? 25వ రాజు ఎవరు? శివశ్రీ శాతకర్ణి. ఎన్నో రాజు అయినా? 25వ రాజు. ఈయన ఎవరిని పెళ్లి చేస్తున్నాడు? రుద్రదమనిక. ఎవరు? శకరాజు, రుద్రదాముడి ఒక కూతురు. ఈ శకరాజు రుద్రదాముడు వేపించిన శాసనం పేరు ఏం పేరు? శాసనం జునాగఢ్ శాసనం. ఏ భాషలో ఉంది అది? సాంస్క్రిట్. ఎక్కడ ఉంది అది? గుజరాత్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ టైటిల్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి మనం. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టైటిల్ ఏంటి? ఈ టైటిల్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టైటిల్. ఓకేనా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన టైటిల్. ఓకేనా? తర్వాత ఈయన ఏ మతాన్ని ఏ దేవుని కొలిచేవాడు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఏ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ బ్రాహ్మణికల్ హిందూయిజం. ఈయన హిందూయిజం ఫాలో అయ్యాడండి. ఈయన హిందూయిజం ఫాలో అయ్యాడు. ఈయన ఏ దేవుడికి భక్తుడు అంటే కార్తికేయ స్వామి. ఏంటి? కార్తికేయ స్వామి. కార్తికేయ స్వామి గురించి ఇప్పుడు ఏంటి గొడవ? ఏంటి? గాడ్ ఆఫ్ వార్. ఎవరు హీరో? సినిమా గాడ్ ఆఫ్ వార్ సినిమా గురించి గొడవ ఏంది? ఆ దేవుడు ఏ దేవుడు అండి? గాడ్ ఆఫ్ వార్లో ఏ దేవుడి గురించి సినిమా తీస్తున్నారు? సుబ్రహ్మణ్య స్వామి. ఆయన ఎవరు? కార్తికేయుడు. ఇప్పుడు దీనికి ఆపోజిట్గా తమిళలో ఏం సినిమా తీస్తున్నారు? ఏం తీస్తున్నారు? ఎవరు హీరో? ధనుష్. తమిళ్లో సేమ్ స్టోరీకి. ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్గా ఒకసారి క్వశ్చన్ అడిగాడు. ఈయన ఏ దేవుడిని కొలిచేవాడు? ఎవరు? శ్రీశాంతమూలుడు ఏ దేవుడిని కొలిచేవాడు అంటే ఏం చెప్పాలి? కార్తికేయుడిని కొలిచేవాడు అని చెప్పాలి. తర్వాత పొలిటికల్ లెజిటిమసీ ఏంటి? టు అసర్ట్ హిస్ పారామౌంటసీ ఈ పర్ఫార్మ్ సెవరల్ మేజర్ వేదిక్ సాక్రిఫైసెస్ ఇంక్లూడింగ్ అశ్వమేధ యాగం చేశాడండి, వాజ్పేయి యాగం చేశాడు, అగ్నిశ్రోత్రం. ఈ యాగాలన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. ఇలా 2 అశ్వమేధ యాగాలు చేసిన రాజు ఎవరండి శాతవాహనంలో? శాతకర్ణి 1. ఈ శాతకర్ణి 1 రెండోసారి అశ్వమేధ యాగం చేసినప్పుడు అతన్ని ఓడించిన రాజు ఎవరు? కారవేల. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా? ఒడిస్సా. ఆయన ఓడించాడు అని మనకు ఎలా తెలుస్తుంది? అతిగుంప ఇన్స్క్రిప్షన్ ఎక్కడుంది? అది ఉదయగిరి దగ్గర ఉంది. ఉదయగిరి ఎక్కడుంది? ఉదయగిరి నెల్లూరు జిల్లాలో ఉండే ఉదయగిరి, ఒడిశాలో ఉండే ఉదయగిరి. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఎకనామిక్ కంట్రిబ్యూషన్స్. హీ వాస్ నోన్ యాజ్ గ్రేట్ ప్యాట్రన్ ఆఫ్ అగ్రికల్చర్ డొనేటింగ్ థౌజండ్స్ ఆఫ్ ప్లౌస్, ల్యాండ్స్ అండ్ కౌస్. ఏమంటున్నాడని ఈయన అగ్రికల్చర్ కోసం చాలా నాగళ్ళు దానం చేశాడు. ఇంకేం చేశాడు? ఆవుల్ని దానం చేశాడు. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఈయనకి ఇంకో టైటిల్ ఏమంటే హిరణ్యకోటి గోదల. ఏం పేరు? హిరణ్యకోటి గోదల అనే టైటిల్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఎవరండి ఇప్పటివరకు చెప్పింది ఏంటి? ఎవరి గురించి చెప్పాం ఇప్పటివరకు? శ్రీశాంతమూలుడు. ఓకేనా? శ్రీశాంతమూలుడు. ఈయన స్థాపించిన వంశం పేరు ఏం పేరు? ఇక్ష్వాకు వంశం. ఓకేనా? దీంట్లో ఈయన మొట్టమొదటి రాజు. వీళ్ళు కూడా ఏం చేశారు? గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేశాడు? వాళ్ళ తల్లి పేరుని ఆయన పేరు ముందు పెట్టున్నాడు. అలాగే వీళ్ళు కూడా అలాగే కంటిన్యూ చేశారు. వీళ్ళ గురించి ఇంకా మనం ఏం తెలుసుకోవాలంటే సౌత్ ఇండియాలో టెంపుల్స్ కట్టిన మొట్టమొదటి రాజవంశం. మొట్టమొదటి రాజవంశం. ఇంకా ఏంటి? మేనమామలు మేనత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతుర్లు పెళ్లి చేసుకుంటున్నారు కదా, దాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తులు కూడా వీళ్ళే మేనత్త. ఇంకా తాతల పేర్లు మనవాళ్ళు పెట్టుకుంటున్నారు. అవి అప్పుడు ఎలా అయితే పెట్టుకున్నామో దాన్ని కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఇక్ష్వాకు వంశం వాళ్ళే. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. చూడండి. నెక్స్ట్ వచ్చి రాజు పేరు ఏం పేరు? వీరపురుష దత్తుడు. ఏం పేరు? వీరపురుష దత్తుడు. వాళ్ళ అమ్మ పేరు మాతరి పుత్ర వీరపురుష దత్త. ఓకేనా? ఈయన ఎవరి తర్వాత వచ్చిన రాజు అండి? ఈయన శ్రీశాంతమూలుడు తర్వాత వచ్చిన ఇక్ష్వాకు రాజు. ఏం పేరు అండి? ఈయన పేరు ఏం పేరు? వీరపురుష దత్తుడు. ఏం పేరు? వీరపురుష దత్తుడు. వీళ్ళు యాక్చువల్గా 7 మంది ఉన్నారంటారు, కానీ మనకు వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు 4 గురించే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకేనా? ఏం చూడండి. ది సన్ అండ్ సక్సెసర్ ఆఫ్ శాంతమూల. హిస్ రెయిన్ మార్క్స్ ది జెనిత్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ పర్టికులర్లీ ఇన్ కల్చరల్ అచీవ్మెంట్స్ అండ్ బుద్ధిస్ట్ ప్యాట్రనేజ్. ఏమంటున్నా అండి? ఈయన కాలంలో పీక్ వెళ్ళాయండి. బుద్ధిజం పీక్ వెళ్ళింది. దాంతోపాటు కల్చరల్ అచీవ్మెంట్స్ జరిగాయి అంటున్నాడు. అవేంటి చూద్దాం. చూడండి. ఈయనకి టైటిల్స్ ఏమన్నాయంటే ఈయన బుద్ధిజంలో చేరాడండి. వీళ్ళ దగ్గర ఏ దేవుడిని కొలిచేవాడు?
కార్తికేయ. ఈయన ఏం చేశాడంటే బుద్ధిజం తీసుకున్నాడు. బుద్ధిజం తీసుకొని బుద్ధిజం బాగా డెవలప్ అయిపోయింది. అందువల్ల ఈయన ఏమంటారంటే సౌత్ అశోక అంటారు. అంటే సౌత్ అశోక అంటే ఏంటి? దక్షిణ అశోక. దక్షిణ అశోక అంటే ఏంటి? నార్త్ ఇండియాలో బుద్ధిజం కోసం అశోకుడు ఎంత గొప్పగా చేశాడో ఇక్కడ సౌత్ ఇండియాలో అంత గొప్పగా చేసిన వ్యక్తి ఎవరు? వీరపురుష దత్తుడు. ఓకేనా? ఈయన్ని ఇంకో పేరుతో ఏం పిలుస్తాం? ఇక్ష్వాక అశోక. ఏమంటున్నాం? ఇక్ష్వాక అశోక అంటున్నాం. ఓయింగ్ టు హిస్ అన్పారలల్డ్ కంట్రిబ్యూషన్ టు ద మహాయాన బుద్ధిజం. ఏ బుద్ధిజం? ఏ శాఖ? మహాయాన బుద్ధిజం. మహాయాన బుద్ధిజం ఎవరండి చేసిన వ్యక్తి? ఎవరు? ఆచార్య నాగార్జున. మహాయాన బుద్ధిజంకి హీనయాన బుద్ధిజంకి డిఫరెన్స్ ఏంటి? ఏం చేస్తారు? హీనయాన బుద్ధిజం గౌతమ బుద్ధుడు దేవుడు కాదు, ఆయన ఒక ఎన్లైటన్మెంట్ జీవి అని చెప్తుంది. దాంతోపాటు వాళ్ళు దేన్ని కొలుస్తున్నారు? ఆయన జీవితంలో జరిగిన మహాపంచ కళ్యాణాలు అంటే 5 ఏవైతే పుట్టుక, చావు, మధ్యలో జరిగిన జ్ఞానం రావడాన్ని, అలాగే ఇల్లు వచ్చి వెళ్ళడాన్ని ఇవైతే ఉన్నాయో వాటిని కొన్ని సింబల్స్ పెట్టి వాటిని పూజిస్తున్నారు. ఎవరు? హీనయానులు. కానీ మహాయానులు ఏం చేస్తారు? బుద్ధుడు దేవుడు, ఆయనకి చాలా అవతారాలు ఉన్నాయి అని చెప్పి ఆయనకి బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలు కొలిచే వాళ్ళని ఏమంటున్నాం? మహాయానులు అంటున్నాం. మహాయానులు అంటే ఓకేనా? ఈ మహాయాన బుద్ధిజం ఎక్కడ? ఆచార్య నాగార్జున ఇస్ ద మెయిన్ ప్రోగ్రామ్. ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జున ఏ రాజుకి సమకాలీనుడు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎన్నో రాజు? 27వ రాజు. 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈయన ఏం పుస్తకం రాశాడంటే ఆచార్య నాగార్జున ఏం పుస్తకం రాశాడు? యజ్ఞశ్రీ శాతకర్ణి. దాన్ని ఏమంటారు? సుహృ లేఖ అనేది రాయడం జరిగింది. దానికి వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి యజ్ఞశ్రీ శాతకర్ణి ఈయన కోసం ఏం విహారం కట్టించాడు? ఏ విహారం పేరు? పారావత విహారం. ఎన్ని అంతస్తులు? 5 అంతస్తులు పారావత విహారం. ఎన్ని రూమ్లు ఉన్నాయి దీంట్లో? 1500 రూమ్స్ ఉన్నాయి. 1500 రూమ్స్ ఉన్నాయి. 5 ఇవి ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క జంతువుతో ఉంటుంది. చెప్పు ఒకసారి చెప్తారా అవేంటో? ఎలిఫెంట్, లైను, హార్సు, ఆక్సు, పీజియన్. ఓకేనా? ఇవి ఓకేనా? ఇప్పుడు ఈ ఈయన బుద్ధిజం తీసుకున్నాడు. ఈయన ఏం చేశాడంటే ఈయనకి ఎవరైతే శ్రీశాంతమూలు ఉన్నాడో ఆయనకి ఒక 3 చెల్లెలు ఉన్నారు, 3 సిస్టర్స్ ఉన్నారు. ఆ 3 సిస్టర్స్కి కూతురు ఉన్నారు. ఈయన ఒకరు పెళ్లి చేసుకొని ఇంకొకరు పెళ్లి చేసుకోవద్దు బాగుండదని వాళ్ళ 3 మేనత్తల కూతుర్ని పెళ్లి చేసుకున్న రాజు ఎవరు అంటే ఏమని చెప్పాలి? వీర పురుష దత్తుడు. ఈయనకి మొత్తం 5 మంది భార్యలు. వాళ్ళ 3 మిగతా వాళ్ళు బయట వాళ్ళు ఇంకో 2 చేసుకున్నాడు. మొత్తం 5 మంది భార్యలు. ఎవరు? వీరపురుష దత్తుడు. ఓకేనా? ఈయన రిలీజియస్ హార్మోనీ. వైల్ ద కింగ్ ఇనిషియల్లీ హ్యాడ్ బ్రాహ్మణికల్ లెర్నింగ్స్. ఈయన ఏమన్నాడు? స్టార్టింగ్లో వేదిక్ రిలీజియన్ ఫామ్ అయ్యాడు. ఏం చేశాడు? హిందూ మతం ఫాలో అయ్యేవాడు. స్టార్టింగ్లో శివుని కూడా కొలిచేవాడు. ఈయన రాయల్ ఉమెన్. ఎవరు? రాయల్ ఉమెన్ క్వీన్స్ ఆర్ ప్రిన్సెస్. ఎవరండి? శాంతిశ్రీ. ఇలాంటి యాక్టివ్లీ ప్యాటర్నైజ్ బుద్ధిజం. వీళ్ళ రాణులు కూడా బుద్ధిజంలో చేరారు. అండ్ ద కింగ్ ఈవెన్చువల్లీ ఎంబ్రేస్ ఇట్. కింగ్ ఈవెన్చువల్లీ ఏమైంది? దేనిలోకి మారాడండి? హిందూ మతంలో నుంచి దేనిలోకి మారాడు? బుద్ధిజంలోకి మారడం జరిగింది. ఏ రాజు? వీరపురుష దత్తుడు బుద్ధిజం. అందువల్ల ఈయన ఏమంటున్నాం? దక్షిణ అశోక అంటున్నాం, ఇక్ష్వాకు అశోక అంటున్నాము. ఈయన పీరియడ్ని ఏమని చెప్పొచ్చు అంటే గోల్డెన్ ఎరా ఫర్ బుద్ధిజం ఇన్ ద కృష్ణా వ్యాలీ అని చెప్పొచ్చు. ఏంటి? గోల్డెన్ ఎరా. దేనికి? బుద్ధిజానికి. బుద్ధిజం ఫుల్గా డెవలప్ అయింది. ఎవరి కాలంలో? వీరపురుష. ఏ రాజుకాలం? ఇక్ష్వాకుల్లో ఏ రాజుకాలంలో? వీరపురుష దత్త. అర్థమైంది రోహిత్? నెక్స్ట్ చూడండి. ఈయన కాలంలో ఏం చేశాడు? he established matrimonial alliances with the Sekas of ఉజ్జయిన్ ప్రాంతానికి చెందిన వాళ్ళని ప్రిన్సెస్ ఎవరిని? రుద్ర దార భట్టారిక ఏమని పెళ్లి చేసుకున్నాడు. అండ్ అదర్ నైబరింగ్ డైనాసిటీస్ టు సెక్యూర్ హిస్ బార్డర్స్ అగైన్స్ ద అబీరులు అనే వాళ్ళ నుంచి ఆయన రాజ్యాన్ని కాపాడుకోవడానికి మిగతా వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. అలాగే వాళ్ళ మేనత్తలు బాధపడదని వాళ్ళ మేనత్తల 3 మేనత్తలు ఉంటే వాళ్ళ కూతుర్లందరినీ కూడా పెళ్లి చేసుకున్న రాజు ఎవరు? వీరపురుష దత్తుడు. ఒకటి చూడండి. అండర్ హిస్ రూల్ నాగార్జునకొండ ఏదైతే ఉందో ఈ నాగార్జునకొండ పూర్తిగా బుద్ధిజంకి బాగా మంచి ఇంటర్నేషనల్ సెంటర్ అయిపోయిందండి. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ లెర్నింగ్ అట్రాక్టింగ్ మంక్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? శ్రీలంక నుంచి, చైనా నుంచి, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ బుద్ధిజం కోసం వచ్చేవాళ్ళు. ఇప్పుడు నలంద యూనివర్సిటీ కూడా ఏంటి? బుద్ధిజం కోసం వచ్చేవాళ్ళు. ఓకేనా? ఈయన కాలంలో మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక ఆవిడ వచ్చిందండి. ఆవిడ పేరు ఉపాసిక బోధిశ్రీ. ఏం పేరు? ఉపాసిక బోధిశ్రీ. వాళ్ళ మేనమామ ఈయన దగ్గర పనిచేస్తుంటారు. ఆయన పేరు బోధిశ్రీ. వాళ్ళ నాన్న ఒక రాజు లాంటి వాడు. ఆయన రేవంతుడు. ఆవిడ బుద్ధిజంకి బాగా డెవలప్ అయింది. డెవలప్ అయ్యి విదేశాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకుంటూ ఉంటే దానికోసం ఏమైంది మనకి? ఆవిడికి బాగా ఫేమస్ అయిపోతుంది. అందువల్ల ఈ రాజు కూడా ఏం చేశాడు? చివరికి బుద్ధిజంలో జాయిన్ అయ్యి బుద్ధిజం అనేది పీక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఏం పేరండి? ఆమె పేరు కావాలి. ఈ పేరు చాలా ఇంపార్టెంట్. ఏం పేరు?
ఉపాసిక బోధిశ్రీ. ఓకేనా, ఉపాసిక. ఓకేనా, ఎవరి కాలంలో, ఏ రాజు కాలంలో అండి? వీరపురుష దత్త. ఓకేనా, వీరపురుష దత్త. వీళ్ళకి ఏం చెప్పాం? తాత పేర్లు మనవాడికి పెట్టుకుంటే అలవాటు వీళ్ళకి ఉందని చెప్పాం కదా. అలవాటు ఉందని ఎలా చెప్తున్నా అంటే, ఈయన తర్వాత వచ్చిన రాజు పేరు ఏం పేరంటే, ఏం పేరు? యెహోవా శాంతమూలుడు. యెహోవా ఫస్ట్ ఆయన పేరు ఏం పేరు? ఫౌండర్ పేరు శ్రీ శాంతమూలుడు. వాసిష్ఠి పుత్ర శ్రీ శాంతమూలుడు. ఈయన పేరు ఏం పేరు? యెహోవా శాంతమూలుడు. ఆల్సో నోన్ యాస్ ఈయన ఇంకా వాసిష్ఠి పుత్ర బాహుబల శాంతమూల అంటారు. బాహుబల శాంతిమూల అనే పేరుతో కూడా ఉందండి ఈయనకి. హిస్ రెయిన్ ఈస్ నోటబుల్ ఫర్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ప్రాకృత్ టు సాంస్క్రిట్ ఇన్ రాయల్ ఇన్స్క్రిప్షన్. ఎప్పటి వరకు వీళ్ళందరూ ఏం చేశారు? ప్రాకృత భాష ఉన్నారు. శాతవాహనులు కానీ వీళ్ళు కానీ ప్రాకృత భాష ఉంది. ఫస్ట్ టైం ఈయన కాలంలోనే ఒక ఇన్స్క్రిప్షన్ వేయించడం జరిగింది. ఆ ఇన్స్క్రిప్షన్ ఏ భాషలో ఉంది అంటున్నారు? ఏ లాంగ్వేజ్? సంస్కృత భాషలో ఉంది అంటున్నారు. సంస్కృత భాషలో ఉంది అంటున్నారు. ఇందాక ఏం చెప్పాను? ఇక్ష్వాకులే సౌత్ ఇండియాలో టెంపుల్స్ కట్టించిన మొట్టమొదటి వ్యక్తులు అన్నాం. వీళ్ళ కాలంలో ఎవరు ఆ టెంపుల్స్ కట్టించారు? ఏ రాజు టెంపుల్స్ కట్టించాడు అంటాడు. ఏ రాజు? ఎవరు? యెహోవా శ్రీశాంతమూలుడు. యెహోవా శ్రీశాంత్ టెంపుల్ ఆర్కిటెక్చర్. హీస్ క్రెడిటెడ్ విత్ ద కన్స్ట్రక్టింగ్ సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ నోన్ హిందూ టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా ఇంక్లూడింగ్ ఏం టెంపుల్స్ కట్టించాడు? టెంపుల్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. పుష్పభద్ర స్వామి అండ్ నోటగిరి స్వామి టెంపుల్స్ ఎట్ నాగార్జున కొండ. నాగార్జున కొండ వద్ద ఏమైంది? ఏం టెంపుల్స్ కట్టించాడు? పుష్పభద్ర స్వామి, నోటగిరి స్వామి టెంపుల్స్ అనేవి ఈయన కట్టించడం జరిగింది. ఓకేనా, ఎవరండి ఈయన? ఎవరు? యెహోవా శాంతమూలుడు. ఓకేనా, తర్వాత వీళ్ళు చిట్ట చివరి రాజండి. లాస్ట్ కింగ్ ఎవరంటే ఏం చెప్పాలి? లాస్ట్ కింగ్ రుద్ర పురుష దత్తుడు. ఏం పేరు? రుద్ర పురుష దత్తుడు. ఏం చేసాం? ఒకసారి చెప్తారా? ప్రణాళిక చెప్తారా? ఫస్ట్ రాజు ఎవరు? శ్రీ శాంతమూలుడు. తర్వాత ఎవరు? వీర పురుష దత్తుడు. తర్వాత ఎవరు? యెహోవా శాంతమూలుడు. తర్వాత ఎవరు? రుద్ర పురుష దత్తుడు. వీర పురుష దత్తుడు, రుద్ర పురుష దత్తుడు, శ్రీ శాంతమూలుడు, యెహోవా శాంతమూలుడు. ఓకేనా, తాత మనవడు. ఓకేనా, మేనత్త కూతురు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు? వీరపురుష దత్తుడు. ఓకేనా, టెంపుల్స్ కట్టించిన రాజు ఎవరు? యెహోవా శాంతమూలుడు. ది లాస్ట్ known prominent ruler during his time the kingdom weakened due to internal strife and external invasions such as brief occupation by అబీరులు అనే వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది అంటున్నారు. ది ఇక్ష్వాకు రూల్ వాస్ ఈవెన్చువల్లీ సప్లాంటెడ్ బై ద రైసింగ్ పవర్ ఆఫ్ పల్లవాస్ అండర్ కింగ్ సింహవర్మ. తర్వాత ఏమైంది? పల్లవులు స్ట్రాంగ్ అయిపోవడం వల్ల ఈ వంశం అనేది అంతరించిపోవడం జరిగింది అని చెప్తున్నారండి. ఇక్ష్వాకులు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారండి? ఇక్ష్వాకుల్ని వాళ్ళు ఎవరికి బంధువులు అని చెప్పుకుంటున్నారు? శ్రీరాముని సంతతి మేము అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ పాయింట్స్ వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ ఏమైనా ఉన్నాయా దాని గురించి మనం చూడాలి. చూడండి, ఇన్స్క్రిప్షన్స్ మనం ఏదైనా చదవాలంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే ఏం కావాలి? ఒకటి పుస్తకాలు రాసి ఉండాలి, 2 కాయిన్స్ దొరకాలి, లేదంటే ఇన్స్క్రిప్షన్స్ ఉండాలి. ఇలాంటివి ఏమైనా ఉంటేనే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది, అవి మనం చూడగలుగుతాం. ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ద మోస్ట్ వైటల్ ప్రైమరీ సోర్స్ ఫర్ రీకన్స్ట్రక్టింగ్ ఇక్ష్వాకు హిస్టరీ. మోస్ట్ ఆఫ్ దిస్ వర్ డిస్కవర్డ్ ఇన్ ద కృష్ణా రివర్ వ్యాలీ. కృష్ణా నది వ్యాలీ అయితే ఉందో అక్కడ ఇవి దొరకడం జరిగిందని చూడండి. ఇక్కడ 3 శాసనాలు మనకు. ఈ శాసనాలు ఎవరు వేయించారని చాలా ఇంపార్టెంట్. పేరు ఎగ్జామ్లో ఏమడతాడు? పలానా శాసనం ఇచ్చేసి దీన్ని ఎవరు వేయించారు అని అడుగుతారు. దీని చూడండి, రెంటాల కేశనాపల్లి ఇన్స్క్రిప్షన్స్ డేటెడ్ టు రెయిన్ ఆఫ్ ఏ రాజు? మొట్టమొదటి రాజు ఎవరండి? ఎవరు? వశిష్ఠ పుత్ర శ్రీశాంతమూలుడు. ఓకేనా, అండ్ ద 13th regnal years respectively they established him as an undisputed founder of the independent dynasty. దీని ద్వారా ఈ శాసనాల ద్వారా ఏం తెలుస్తుంది మనకి? ఈయన ఈ వంశాన్ని స్థాపించాడు అని తెలుస్తుంది. ఎవరు? శ్రీశాంతమూలుడు ఏ వంశాన్ని స్థాపించాడని తెలుస్తుంది? ఇక్ష్వాకు వంశాన్ని. వేటి వల్ల? రెంటాల కేశనాపల్లి. ఇంకో శాసనం కూడా ఉంది. నేను రేపించిన శాసనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రెంటాల కేశనాపల్లి, దాచేపల్లి. ఈ 3 శాసనాలు ఎవరివి? శ్రీ శాంతమూలుడు. ఏంటి? కేశనాపల్లి, దాచేపల్లి, రెంటాల. ఓకేనా, కేశనాపల్లి, దాచేపల్లి, రెంటాల ఎవరి శాసనాలు? ఎవరివి? శ్రీశాంతమూలుడివి. వరుసగా ఇంకో చెప్పండి. శ్రీశాంతమూలుడు తర్వాత ఎవరు? వీరపురుష దత్తుడు. తర్వాత ఎవరు? యెహోవా శాంతమూలుడు. తర్వాత ఎవరు? రుద్రపురుష దత్తుడు. వీళ్ళ గ్రేటెస్ట్ రూలర్ ఎవరంటే ఏమని చెప్పాలి మనం? వీరపురుష దత్తుడు. ఎవరు? వీరపురుష దత్తుడు అని చెప్పాలి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత
నాగార్జునకొండ ఆ యొక్క పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మోస్ట్లీ ఇష్యూడ్ బై రాయల్ ఉమెన్ లైక్ ప్రిన్సెస్ శాంతిశ్రీ అనే ఆవిడ ఇచ్చి ఉండొచ్చు అని చెప్తున్నారు. దే రికార్డ్ మ్యాసివ్ డొనేషన్స్ మేడ్ టు బుద్ధిస్ట్ మహాచైత్యాస్ అండ్ విహారాస్ ఎస్టాబ్లిషింగ్ ద రిలీజియస్ టాలరెన్స్ ఆఫ్ ద ఎరా. ఏం చెప్తున్నా అండి ఈ నాగార్జునకొండ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తున్నారు, శాంతిశ్రీ అనే ఆవిడ ఇప్పించింది అని చెప్తున్నారు. దాంట్లో ఏముందంటున్నారు, బుద్ధిజం డెవలప్ అవడానికి. చైత్యాలంటే ఏంటి, చైత్యాలంటే ఏంటి, ప్రేయర్ హాల్స్. విహారాలంటే, స్తూపాలంటే, స్తూపం అంటే స్తంభం ఏంటి, బుద్ధిస్ట్ మాంక్స్ కానీ బుద్ధుడి మీద కానీ వాళ్ళ యొక్క అస్థికల పైన కడితే దాన్ని ఏమంటున్నాం, ఎలాంటి స్తూపం అంటున్నాం, అస్థికల పైన కడితే ఏమంటున్నాం, ధాతుగర్భ స్తూపం అంటున్నాం. అదే వాళ్ళు వాడిన వస్తువుల పైన కడితే దాన్ని ఏమంటున్నాం, పారిభోజిక స్తూపం అంటున్నాం. అదే ఏం వస్తువులు లేకుండా వాళ్ళకి సింపుల్గా కడితే దాన్ని ఏమంటున్నాం, ఉద్దేశిక స్తూపం అంటున్నాం. ఇవన్నీ కూడా స్తూపాలు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా తర్వాత అల్లూరి అండ్ జగ్గైపేట ఇన్స్క్రిప్షన్స్ అండి. అట్రిబ్యూట్ గ్రేట్ ఫేమ్ టు వీరపురుషదత్త. ఎవరండి ఇవి, వీరపురుషదత్త కన్ఫర్మింగ్ హిస్ రూల్ హిస్ టైటిల్స్ అండ్ డీటెయిలింగ్ ఎక్స్టెన్సివ్ ట్రేడ్ యాక్టివిటీస్ అండ్ ఎండోమెంట్ మేడ్ టు బుద్ధిస్ట్ మానిస్టరీస్. ఈయన బుద్ధిజం తీసుకున్నాడని ఇవన్నీ ఎక్కడ దొరుకుతుంది మనకి, జగ్గైపేట. ఇప్పుడు ఈ జగ్గైపేట ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే అక్కడ ఒక ఇమేజ్ దొరికింది, ఒక బొమ్మ దొరికింది. ఆ బొమ్మ ఎలా ఉందంటే రాజు ఉంటాడు కదా, రాజు వేషధారణలో ఒక బొమ్మ దొరికింది, రాజు వేషధారణలో. దాన్ని ఏమంటారంటే మన ఎగ్జామ్లో అడుగుతాడు, దాని పేరు మాందాత శిల్పం. ఏం పేరు, మాందాత శిల్పం. ఆ బొమ్మ ఎవరిది అంటే వీరపురుష దత్తుడిది. ఆ బొమ్మ ఎవరిది అంటే వీరపురుష దత్తుడిది. ఎవరిది, మాందాత శిల్పం ఎవరిది, వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు, వీరపురుష దత్త, వీరపురుష దత్త. ఈయన ఎక్కడమ్మా ఇది మాందాత శిల్పం ఎక్కడ దొరికింది, మాందాత శిల్పం ఎక్కడ దొరికింది, ఎక్కడ, జగ్గైపేట. ఎక్కడ, జగ్గైపేటలో దొరకడం జరిగింది. ఇంకా ఏముందంటే నాగార్జునకొండ పైన కొన్ని ఆనవాళ్ళు దొరికాయి. దాంట్లో ఏముందంటే ఈయన ఎవరైతే ఉన్నాడో ఈయన ముందు దేంట్లో ఉన్నాడు, హిందూ మతంలో ఉన్నాడు. తర్వాత ఎక్కడ మారాడు, బుద్ధ మతంలో. ఆయన ఈ రాజు అనేవాడు అప్పుడు ఏం చేస్తున్నా అంటే బుద్ధుడి నుంచి ఆశీర్వాదం పొందుతున్నట్టు కాళ్ళ కింద శివలింగాన్ని తొక్కుతున్నట్టు ఒక ఇమేజ్ దొరికింది. ఏంటి ఆ రాజు ఎవరైనా అడుగుతామండి ఎగ్జామ్లో, ఎవరు, వీరపురుష దత్తుడు. ఎందుకని ఈయన బుద్ధిజం తీసుకున్నాడు, అలాగే ఏం చేశాడు, హిందూ మతాన్ని అవమానించడానికి కాళ్ళ కింద శివలింగాన్ని తొక్కుతున్నట్టు ఉన్న విగ్రహం ఎవరిది, వీరపురుష దత్తుడు గురించి. ఓకేనా. తర్వాత గుమ్మడి దర్రు. ఏంటి, గుమ్మడి దర్రు లేదంటే నాగార్జునకొండ సంస్కృతం ఇన్స్క్రిప్షన్. ఇందాక ఏం చెప్పాం, అప్పటి వరకు అందరూ ప్రాకృత భాషనే ఉన్నారు, కానీ మధ్యలో ఒక రాజు సాంస్క్రిట్కి మారాడు, ఇన్స్క్రిప్షన్ ఇప్పించని చెప్పాం. ఎవరైనా ఎహువలా శాంతమూలుడు ఇష్యూ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ ఎవరి కాలం అండి ఈ శాసనం, గుమ్మడి దర్రు. ఇవి ఎవరు, నాగార్జునకొండ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఎవరు కాలం చేశారు, ఎహువలా శాంతమూలుడు. దిస్ మార్క్స్ ద ఎర్లియస్ట్ యూస్ ఆఫ్ సాంస్క్రిట్ ఇన్ ఎపిగ్రఫీస్ ఇన్ సౌత్ ఇండియా, రీప్లేసింగ్ ప్రాకృతిని రీప్లేస్ చేస్తూ. దీంట్లో ఏ శాస్త్రం చెప్తుంది, నాగార్జునకొండ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారు సంస్కృత భాషలో, ఎహువలా శాంతమూలుడు. ఇంతకుముందు మనం సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అది ఎవరు వేయించారు, సంస్కృత భాషలో వేయించిన సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇంతకుముందు శాతవాహనంలో చదివినప్పుడు ఎవరు, జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారు, రుద్రదామనుడు. శకరాజైన రుద్రదామనుడు వేయించిన ఇన్స్క్రిప్షన్ ఏంటి, అది సాంస్క్రిట్ భాషలో ఉంది. ఇక్కడ సౌత్ ఇండియాలో మొట్టమొదటి ఇన్స్క్రిప్షన్ ఏంటి నాగార్జునకొండ లేదా గుమ్మడి దర్రు ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరు వేయించారు, ఏ రాజు, ఎహువలా శ్రీశాంతమూలుడు వేయించడం జరిగింది. తర్వాత లాస్ట్ది మంచి కళ్ళు అనేది ఎవరు వేయించారంటే పల్లవ రాజైన సింహవర్మ వేయించాడు. దీంట్లో ఏముంటుందంటే ఇట్ రికార్డ్స్ ద డిఫీట్ ఆఫ్ ఇక్ష్వాకులను ఓడించి మార్కింగ్ ద ట్రాజిక్ ఎండ్ ఆఫ్ డైనాసిటీ. ఈ డైనాసిటీ అనేది రుద్రపురుష దత్త కాలంలో ఎండ్ అయిపోయిందని చెప్తున్నాం కదా. లాస్ట్ రాజు ఎవరు, రుద్రపురుష దత్త. ఎవరి చేతులు ఓడిపోయారు, పల్లవులు ఓడించారు. పల్లవ రాజు ఎవరు, సింహవర్మ. ఈ సింహవర్మ చాలా పవర్ఫుల్ అయిపోయి లాస్ట్ వీళ్ళని ఓడించడం వల్ల ఇది అనేది ఏమైపోయింది, అంతరించిపోయింది. పోయింది. ఏ రాజ్యం, ఇక్ష్వాకు డైనాసిటీ. ఓకేనా, ఇక్ష్వాకు డైనాసిటీ. తర్వాత చూడండి, నెక్స్ట్ ఉపాసికా బోల్శ్రీ అండి. ఉపాసికా బోల్శ్రీ ఏం చెప్పింది దాకా, ఉపాసికా బోల్శ్రీ ఎవరి కాలంలో వచ్చింది, ఉపాసికా బోల్శ్రీ ఏ రాజు కాలంలో, వీరపురుష దత్త
వీరపురుష దత్త కాలంలో రావడం జరిగింది. ఎందుకు వచ్చిందండి? ఏ షైనింగ్ ఫిగర్ ఆఫ్ ద ఎరా ఉపాసిక బోధిశ్రీ వాస్ ఏ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ బుద్ధిస్ట్ లేవ్ మ్యాన్ అండ్ ద నీస్ ఆఫ్ ఎవరండి, ఎవరు కోడలు అని చెప్తాను ఇందాక, బోధి శర్మ అనే వ్యక్తి కోడలు. షీ హ్యాడ్ ఫినామినల్ కాంట్రిబ్యూషన్ టు స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం అకార్డింగ్ టు హర్ ఉపాసిక ఇన్స్క్రిప్షన్ ఎట్ అమరావతిలో ఏడ్చిన ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని షీ బిల్ట్ ఏ మ్యాగ్నిఫిసెంట్ చైత్య హాల్ అండ్ విహార. ఏం చెప్తానండి, చైత్యం అంటే ఏంటి? ప్రేయర్ హాల్. ఈ ప్రేయర్ హాల్ని తర్వాత విహారాన్ని ఎక్కడ నాగార్జున కొండ పైన ఎట్ చుల్ల దమ్మగిరి. ఏం పేరు? చుల్ల దమ్మగిరి. స్పెసిఫికలీ డెడికేటెడ్ టు ద మాంగ్స్ విజిటింగ్ ఫ్రమ్ తంబపాణి, శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళ కోసం ఈ కట్టించడం జరిగిందని చెప్తున్నాండి. ఆర్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ సిమెంటెడ్ నాగార్జున కొండాస్ రెప్యుటేషన్ యాజ్ గ్లోబల్ హబ్ ఫర్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ. ఈవిడ చేసిన పనుల వల్ల ప్రపంచంలో రకరకాల దేశాల నుంచి చాలామంది ఎక్కడికి వచ్చారు? నాగార్జున కొండకు వచ్చి బుద్ధిజంని నేర్చుకోవడం, బుద్ధిజంలో ఉండే వాటిని. బుద్ధిజంలో పుస్తకాలు అని చెప్తారు ఒకసారి. సుత్తపీఠిక ఎవరు రాశారు? సుత్తపీఠిక బుక్సీయుడు. సుత్తపీఠిక ఎవరు రాశారు? ఆనందుడు రాశాడు. ఓకేనా. వినయపీఠిక ఉపాలి రాయడం జరిగింది. ఇప్పుడు ఈవిడ చాలా ఇంపార్టెంట్. ఈవిడ ఎవరి కాలంలో ఉందండి? ఎవరి కాలంలో వచ్చింది? ఎవరు? వీరపురుష దత్త. దాంతోపాటు వీళ్ళు ఎవరైతే రాజులు ఉన్నారో వీళ్ళ దగ్గర ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్ ఏంటంటే వీరగల్ కల్చర్. దీన్నే ఇప్పుడు జపాన్లో ఉంటుందండి సమురాయిలు అంటారు. అలాంటి కల్చర్ వీళ్ళ దగ్గర ఉండేది. ఏంటి? ఇక్ష్వాకు పీరియడ్ ఫార్ములైజ్ యూనిక్ మార్షల్ ట్రెడిషన్ ది ఎరెక్షన్ ఆఫ్ హీరో స్టోన్స్. అంటే ఏమన్నారు? రాజ్యం కోసం చనిపోతారు కదా సైనికులు, వాళ్ళ పేరు ఏం చేసేవాళ్ళు? కొన్ని స్తంభాలు లాంటివి నాటేవాడు. వాళ్ళు ఏమంటారంటే వీరగల్ కల్చర్. ఛాయా స్తంభాలు అంటారు. ఏమంటారు? ఛాయా స్తంభాలు. దాన్ని ఏమంటున్నాం? వీరగల్ కల్చర్ అంటున్నాం. చూడండి, ఎరెక్టెడ్ ఇన్ మెమరీ ఆఫ్ సోల్జర్స్, జనరల్స్ అండ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ హూ డైడ్ వైలెంట్లీ ఇన్ బ్యాటిల్ ఆర్ వైల్ డిఫెండింగ్ క్యాటిల్ వెల్త్. దీనికోసం యుద్ధం చేసినప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు నాటిన ఈ స్తంభాలు ఏమంటున్నాం సతీష్ ఏమంటున్నాం? వీరగల్ వీరులు అని. ఓకేనా. వీరగల్ కల్చర్. దీస్ పిల్లర్స్ ఫీచర్డ్ ఇంట్రికేట్ రిలీఫ్ స్కల్ప్చర్స్ ఆఫ్ ద డిసీజ్డ్ హీరో. చనిపోయిన వ్యక్తి హీరో ఎవరున్నాడో వాళ్ళ గురించి చెప్తుంది. ఆఫెన్ వీల్డింగ్ ఏ స్వార్డ్ ఆర్ రైడింగ్ ఏ హార్స్ ఆర్ ఎలిఫెంట్ అకంపెనీడ్ బై అన్ ఇన్స్క్రిప్షన్. ఎక్స్కవేషన్స్ అట్ నాగార్జున కొండ హ్యావ్ రివీల్డ్ న్యూమరస్ సచ్. చాలా ఇలాంటి ఛాయా స్తంభాలు అనేవి దొరకడం జరిగిందన్న. మార్కింగ్ ఎసెన్షియల్ సోషియో కల్చర్ ట్రాన్సిషన్ టువర్డ్స్ హీరో వర్షిప్ అనేది ఆంధ్ర హిస్టరీలో దీన్ని ఇక్కడ చూడడం జరుగుతుంది. ఏం కల్చర్ అండి ఇది? ఏం కల్చరు? వీరగల్ కల్చర్. ఏ వంశంలో ఉంది? శాతవాహనుల, విష్ణుగుండిల, ఇక్ష్వాకు లాంటిది. ఏం చెప్పాలి మనం? ఇక్ష్వాకులు. వీరగల్ కల్చర్ ఎక్కడ ఉంది? ఇక్ష్వాకుల దగ్గర ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం టెంపుల్స్ కట్టి రాజు ఎవరు? ఎవరు? యెహోవా శ్రీశాంతమూలుడు. ఆయన కాలంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆయన పైన దండెత్తి వచ్చాడు. ఎవరిపైన? యెహోవా శాంతమూలుడు పైన యుద్ధానికి వస్తే ఆ యెహోవా శాంతమూలుడు టెంపుల్స్ కట్టిస్తాడు, మనిషి మంచోడు అంతా ఓకే. కానీ యుద్ధం అంటే భయం ఆయనకి. యుద్ధానికి ఓడాయన పోకుంటే అప్పుడు యుద్ధానికి ఎవరు వచ్చారంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ structural Hindu temples in South India excavated at Nagarjuna Konda. The temple is renowned for housing a sacred wooden idol of 8 armed. ఏంటి 8 చేతులు ఉన్నాయి. దాన్ని ఏమన్నాం? అష్టభుజ నారాయణ అంటే విష్ణు టెంపుల్ అని. నారాయణ టెంపుల్. వైల్ స్ట్రక్చరల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ వాస్ patronized heavily by యెహోవా శాంతమూల. హిస్టారికల్ ఎవిడెన్స్ suggests that this specific temple was consecrated and significantly expanded during the brief military intrusion and occupation of the Ikshwaku capital by Abira. ఎవరు? అబీరా అనే రాజ్యానికి చెందిన రాజు. ఆయన పేరు వసుసేనుడు అనే రాజు ఏం చేశాడు? ది సైట్ రిఫ్లెక్ట్స్ ద గ్రోయింగ్ ప్రామినెన్స్ ఆఫ్ పురాణిక్ వైష్ణవిజం అలాంగ్ సైడ్ శైవిజం అండ్ బుద్ధిజం. ఏం చెప్తున్నా అంటే ఎవరిపైకి వచ్చాడు ఈయన గొడవకి? అబీరుల రాజు ఎవరు? వసుసేనుడు ఎవరి మీదకి వచ్చాడు? యెహోవా శ్రీశాంతమూలుడు పైకి వచ్చాడు. వస్తే ఆయన అక్కడ దాకా వచ్చాడు. ఈయన ఎప్పుడు యుద్ధానికి వస్తాడని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ఇట్లా యుద్ధం చేసేది ఏం లేదు, వెయిట్ చేస్తున్నాడు. ఆయన వస్తాడని. ఆయన బయట ఊరి దాకా వచ్చిన తర్వాత సరే ఇక్కడ దాకా వచ్చాము, ఇతని గురించి తెలుసుకుందాం మనం అని చెప్పి ఒక లోపల పంపించాడు. ఒకసారి తెలుసుకోరా వాడి గురించి అని చెప్పి పంపిస్తే వాడు వచ్చి చెప్పాడు, సార్ ఆయన చాలా మంచివాడు అంట సార్, ప్రజలందరూ బాగా హ్యాపీగా ఉన్నారు, ఆయన ఇలా టెంపుల్స్ అన్ని కట్టించంట అది ఇది అంటే ఆయన ఏమన్నాడంటే అవునా అంత మంచివాడు మనం ఎందుకు ఓడించడం అని చెప్పి ఆయనకు ఒక వర్తమానం పంపించాడు. తమ్ముడు నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఎలా బాగా టెంపుల్స్ కట్టించినావు కాబట్టి నేను కూడా ఇక్కడ ఒక టెంపుల్ కట్టిస్తానని చెప్పాడు. కట్టిస్తానంటే నాకు పోయేదే ఉంది, నువ్వు టెంపుల్ కట్టిస్తానంటే కట్టించాను ఆయన, నువ్వు యుద్ధం చేయకపోతే చాలని చెప్పి కట్టించమంటే అప్పుడు ఆయన కట్టించిన టెంపుల్ ఏం టెంపుల్? అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్. ఓకేనా? ఎక్కడ?
నాగార్జున కొండ దగ్గర. ఓకేనా, ఎవరి కాలంలో అమ్మాయి జరిగింది? యెహోవా శ్రీశాంతమూలుడు. ఓకేనా, యెహోవా శ్రీశాంతమూలుడు. ఓకేనా, నెక్స్ట్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎకానమీ. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, ఎకానమీ ఎలా ఉండేది చూద్దాం. ఇక్ష్వాకుస్ లార్జ్లీ కంటిన్యూడ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద శాతవాహన్స్. శాతవాహనులు ఎలా అయితే పరిపాలించారో మోస్ట్లీ అలాగే పరిపాలించారని చెప్పు. అండ్ ఇంట్రొడ్యూస్డ్ మోర్ డీసెంట్రలైజ్డ్ ప్రొవిన్షియల్ స్ట్రక్చర్. దీంట్లో ఏం చేశారు, పవర్స్ అనేవి ఇంకా డీసెంట్రలైజ్ చేయడం. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? పాలిటీ చదివాం కదా 5th యూనిట్. డీసెంట్రలైజేషన్ ఏంటి? వికేంద్రీకరణ. అంటే ఏంటి? అధికారాలని కింద వాళ్ళకి పంచడాన్ని ఏమంటున్నాం? వికేంద్రీకరణ. దాన్నే డీసెంట్రలైజేషన్ అంటున్నాం. వీళ్ళు డీసెంట్రలైజేషన్ చేశారంటున్నారు. ఎవరితో? శాతవాహనులతో పోలిస్తే. ఇంకా చూడండి, వీళ్ళు రాజ్యాన్ని ఎలా డివైడ్ చేశారని చెప్పాం? రాష్ట్రాలుగా. తర్వాత ఏంటి? రాష్ట్రాలు హైయర్ ర్యాంకింగ్ ఆఫీసర్స్ ఏమన్నారు? మహాతలవరులు, మహాతలవరాస్, హైయర్ ర్యాంకింగ్ ప్రొవిన్షియల్ గవర్నర్స్, చీఫ్ జస్టిసెస్. తర్వాత ఏంటి? మహాసేనాపతి. మహాసేనాపతి అంటే ఎవరు? ఎవరు? మిలిటరీ కమాండర్. బాహుబలి సినిమాలో రాణా ఉంటాడు కదా, ఫస్ట్ రాణా ఉంటాడు కదా. మహాసేనాపతి మిలిటరీ. ప్రభాస్ కూడా ఇదే చేస్తాడు. ప్రభాస్ కూడా తర్వాత ఏమవుతాడు? మిలిటరీ కమాండర్ అవుతాడు. మిలిటరీ కమాండర్ అప్పుడు యుద్ధంలో అన్ని ఓడిపోతున్నప్పుడు ఒకడు ఉంటాడు కదా, మరణమే ఇది, ఓటమే ఇది అంటుంటాడు. అప్పుడు పిలుస్తాడు కదా, మహాసేన అని ఒకసారి పిలుస్తాడు. మహాసేనకి అధిపతి ఆయన ఏమన్నాం? మహాసేనాపతి. మిలిటరీ కమాండర్ అంటున్నాం. ఓకేనా, ట్రేడ్ అండ్ కామర్స్. ఏం జరిగిందంటే విజయపూరి, వీళ్ళ క్యాపిటల్ ఏంటండి? విజయపూరి వాస్ ద థ్రైవింగ్ అర్బన్ సెంటర్. ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ హ్యావ్ అన్ఎర్త్డ్ రోమన్ గోల్డ్ కాయిన్లు ఇక్కడ దొరికాయని చెప్తున్నాడు. రోమన్ గోల్డ్ కాయిన్లు శాతవాహనుల కాలంలో ఇండియాకి తరలి వస్తున్నాయని చెప్పిన హిస్టారియన్ ఎవరు? ప్లీనీ. ఓకేనా, ఎందుకు వచ్చాయి? దేని కొరకు వచ్చాయి? సిల్క్ క్లాత్ కోసం రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ M4 అంటే యాంఫీ థియేటర్ అండి. అంటే ఒక స్టేడియం లా ఉంటుంది. మీరు సినిమాలు తీస్తే హాలీవుడ్ సినిమాలు ఉంటాయి, ఇక్కడ జనాలు ఉంటారు. ఈ గ్లాడియేటర్లు ఉంటాయి కదా, మధ్యలో కొట్టుకుంటా ఉంటారు, అందరు చుట్టూ ఉంటారు. దాని యాంఫీ థియేటర్ అలాంటివి కూడా ఇక్కడ దొరికాయి. తర్వాత ఫారెన్ ఆర్నమెంట్స్ దొరికాయి, ఇండికేటింగ్ రోబస్ట్ మ్యారిటైమ్ ట్రేడ్. రోమన్ ఎంపైర్తో మ్యారిటైమ్ ట్రేడ్ ఉంది అని చెప్తున్నాను. మ్యారిటైమ్ ట్రేడ్. శాతవాహనుల కాలంలో ఓడ సింబల్తో కాయిన్స్ వేపించిన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకేనా, దాన్ని బట్టి ఆ కాయిన్స్ ఎక్కడ దొరికాయి మనకి? రోమ్లో, అంటే ఇటలీలో దొరికాయి. కాబట్టి రోమ్తో వీళ్ళకి ఏముంది సంబంధాలు అప్పుడు చెప్పాం. ఇక్కడ కూడా ఉంది, వీళ్ళ యొక్క ఆర్నమెంట్స్ అన్ని వాళ్ళవి ఇక్కడ దొరికాయి. దానివల్ల ఏముంది మనకి? రోమన్ గోల్డ్ కాయిన్స్ దొరికాయి. కాబట్టి వీళ్ళకి కూడా ట్రేడ్ ఉందని చెప్పవచ్చు. తర్వాత వీళ్ళు అక్కడ ఎన్ని ఉన్నాయండి? గిల్డ్ సిస్టమ్ ఎన్ని శ్రేణులు ఉన్నాయి? శాతవాహనుల దగ్గర ఎన్ని ఉన్నాయి? 18 శ్రేణులు ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ కూడా ది ఎకానమీ సపోర్టెడ్ బై పవర్ఫుల్ మర్చెంట్ అండ్ ఆర్టిసన్ గిల్డ్స్ నోన్ యాజ్ నిగమాలు ఆర్ శ్రేణులు అనే వాటితో వీళ్ళు కూడా నడిపించేవాళ్ళు. దిస్ గిల్డ్స్ ఆపరేటెడ్ యాజ్ బ్యాంకులుగా పనిచేసేవి అన్నాడు. ఇలా బ్యాంకులుగా పనిచేసేవని శాతవాహనుల కాలంలో చదివినప్పుడు మనకి ఎలా తెలిసింది? ఎవరు? ఒక వ్యక్తి 2000 కర్షపణాలని వీవర్స్కి సంబంధించిన కూలిక పేరు ఏం పేరు? కూలిక నేనే చెప్పేసాను. కొలిక శ్రేణికి ఏం చేశాడు? 2000 కర్షపణాలు డిపాజిట్ చేశాడు అని తెలిసింది. దాని ద్వారా మనం ఏం చేసాం? బ్యాంక్స్ అని చెప్పాం. అది ఎలా తెలిసింది మనకి? ఎవరైనా నాగపాణుడు అల్లుడు ఏం పేరు? వృషభ దత్త. ఓకేనా, వృషభ దత్త చేసిన పని వల్ల తెలిసింది. ఇక్కడ కూడా అలాంటివి ఉండేవి. రిసీవింగ్ ఎండోమెంట్స్ అండ్ ఫండింగ్ రిలీజియస్ మాన్యుమెంట్స్. దీని ద్వారా చేసే వీళ్ళు టెంపుల్స్ కూడా కట్టించేవాళ్ళంటే, రిలీజియస్ మాన్యుమెంట్స్ కూడా కట్టించేవాళ్ళు అని చెప్తున్నారు. ఇదంతా ఎవరి గురించి? ఇక్ష్వాకుల గురించి. తర్వాత ఇక్ష్వాక పీరియడ్స్ ఆఫెన్ రికార్డెడ్ యాస్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఆంధ్ర బుద్ధిజం అంటున్నాం. అన్నామా లేదా? ఎవరి కాలంలో వచ్చిందండి? ఎవరి కాలంలో బుద్ధిజం బాగా డెవలప్ అయింది? ఏ రాజు కాలంలో? శ్రీశాంతమూళ్ళ. వీరపురుష దత్తుడు. ఇక్కడ డివెల్ప్ కింగ్స్ పర్ఫార్మ్డ్ వేదిక్ సాక్రిఫైస్. కొంతమంది ఏం చేశారు? ఎవరు చేశారండి వేదిక్ సాక్రిఫైస్? ఏ రాజు? ఎవరు? అండ్ బిల్డ్ హిందూ టెంపుల్స్ ఎవరు కట్టారు? యెహోవా శాంతమూలుడు. వైల్ క్వీన్స్, నోబుల్ ఉమెన్ అండ్ మర్చెంట్ గిల్డ్స్ హెవీలీ ఫండెడ్ బుద్ధిస్ట్ స్తూపాస్ అండ్ విహారస్. ఓకేనా, ఎవరండి స్తూపం కట్టించిన వాళ్ళు? ఎవరు? స్తూపాలు ఉమెన్ కట్టించారని చెప్పారు కదా. ఎవరామె? శాంతి శ్రీ. ఓకేనా, నెక్స్ట్ అమరావతి ఆర్ట్. దే ప్యాటర్నైజ్ ద లేటర్ ఫేస్ ఆఫ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. స్కల్ప్చర్స్ ఫ్రమ్ నాగార్జున కొండ ఎగ్జిబిట్ డీప్ కార్వింగ్, డైనమిక్ మూవ్మెంట్ అండ్ ఎక్స్ప్రెసివ్ హ్యూమన్ ఫిగర్స్ కార్వ్డ్ ఇన్ లోకల్ గ్రీనిష్ వైట్ లైమ్ స్టోన్ ఆఫెన్ కాల్డ్ మానవీయ స్కల్ప్చర్స్. ఏమన్నారు? అమరావతి స్కల్ప్చర్ ప్రకారం మనుషులు ఎలా అయితే డాన్సింగ్ చేస్తారో, ఆ మూమెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అలాంటి స్కల్ప్చర్స్ చేస్తారని చెప్పి మనం అమరావతిలో ఏదైతే ఇన్స్క్రిప్షన్ చూసాం కదా, అమరావతి ఇన్స్క్రిప్షన్ ఎవరు చెప్పించారు? కులమావి 2. అక్కడ మనం దానిపైన అమరావతి స్తూప దానిపైన ఏముంది?
డోమ్ ఉంది, ఓకే. దాంట్లో దేని గురించి ఉన్నాయి? 5 పిల్లర్స్ ఉన్నాయి. 5 పిల్లర్స్ దేనికి సింబల్స్? 5 పిల్లర్స్ దేనికి సింబల్స్? 5 పిల్లర్స్ ఏంటి అది? బర్త్ ఏంటో చూపిస్తాం. సింబల్ అంటే బర్త్కి లోటస్. అతను ఇల్లు వదిలి వెళ్ళిపోవడాన్ని మహాబి నిష్క్రమణ దేంతో చూపిస్తాం? హాస్ పేరు ఏం పేరు? కంటక. అతనికి జ్ఞానోదయం వస్తుంది కదా, దాన్ని దేంతో చూపిస్తాం? ట్రీ ఏంటి? బోధి వృక్షంతో చూపిస్తాం. తర్వాత అతనికి ఫస్ట్ శర్మని ఇస్తాడు. ఆ శర్మని ఎక్కడ ఇస్తాడు? సార్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. 5 మంది శిష్యులకి ఇస్తారు కదా, దాన్ని దేంతో చూపిస్తాం? చక్రంతో చూపిస్తాం. ఎన్ని వీల్స్ ఉంటాయి దాంట్లో? ఎన్ని స్పోక్స్ ఉంటాయి? 8. ఆ 8 దేనికి సింబల్? అష్టాంగ మార్గానికి, ఓకేనా. తర్వాత లాస్ట్ ఫైనల్ ఏంటి? స్తూపం దేనికి సింబల్? మహాపరినిర్వాణ, ఓకేనా. ఇక్కడ తర్వాత శ్రీ పార్వత యూనివర్సిటీ అండి. అండ్ ఎస్టిమేట్ సెంటర్ ఆఫ్ బుద్ధిస్ట్ లెర్నింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద నాగార్జునకొండ వ్యాలీ ఎకిన్ టు సదరన్ గయా. ఏంటి సదరన్ గయా అంటున్నారు? నాగార్జున కొండ సదరన్ గయా తయారైన. ఇట్ హ్యాడ్ డెడికేటెడ్ మానిస్టరీస్, విహారాలు ఉండేవి ఫర్ మాంక్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్ సచ్ as సిల్హల విహార. సిల్హల అంటే ఏంటండి? సిల్హల అంటే ఏంటి? శ్రీలంక. ఇక్కడ వాళ్ళ కోసం విహారాలు కట్టించడం జరిగింది అని చెప్తున్నారు. ఇప్పటివరకు చూసినంత ఎవరి గురించి మనం? ఇక్ష్వాకులు, వాళ్ళ కాలంలో ఉండే కల్చరు, వీటన్ని చూసాం. తర్వాత రోమన్ యాంఫీ థియేటర్ ఎక్స్కర్షన్ రివీల్డ్ స్టేడియం లాంటిది దొరికింది అంటున్నారు. స్ట్రక్చర్డ్ విత్ టైడ్ సీటింగ్ అంటే ఏంటండి? మన స్టేడియంలో ఎలా ఉంటుంది? ఫస్ట్ టైర్ సెకండ్ టైర్ హైట్ పెరుగుతుంది కదా, అలాంటి సీటింగ్ ఉంది. అండ్ ఎక్సలెంట్ అకౌస్టిక్స్ యూనిక్లీ మోడల్ ఆఫ్టర్ రోమన్ యాంఫీ థియేటర్స్ రిఫ్లెక్టింగ్ ద స్ట్రాంగ్ ఇండో రోమన్ కల్చర్ ఎక్స్చేంజ్. ఏం జరిగింది దీనివల్ల? ఇండియన్ కల్చరు రోమన్ కల్చర్ ఎక్స్చేంజ్ అయింది, మార్పులు జరిగాయి. ఒకరొకరు వీళ్ళ కల్చర్ వాళ్ళు తీసుకున్నారు. అలా రావడం వల్ల వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ దొరకడం జరిగింది. ఎవరి కాలం ఇవి? ఇక్ష్వాకులవి, ఓకేనా. ఇప్పటి వరకు మనం ఇక్ష్వాకుల గురించి చూసాం కాబట్టి మీరు ఇప్పుడు ఇక్ష్వాకుల గురించి క్వశ్చన్స్ అడుగుతాను అని ఆన్సర్ చెప్పేయాలి ఫాస్ట్గా, ఓకేనా. యెహోవా శాంతమూలుడు కట్టించిన టెంపుల్స్ పేరు చెప్పండి. యెహోవా శాంతమూలుడు కట్టించిన టెంపుల్స్ పేరు. అష్టభుజ నారాయణ యెహోవా శాంతమూలుడు కట్టించాడా? ఎవరు కట్టించారు? మిగతా టెంపుల్స్ నుడిగేశ్వర స్వామి, ఇంకోటి పుష్పద నారాయణ స్వామి టెంపుల్, ఓకేనా. ఇవన్నీ ఆయన కట్టించారు. ఇంకా 100,000 నాగళ్ళు దానం చేసిన రాజెవరు? నాగళ్ళు దానం చేసిన రాజెవరు? శ్రీ శాంతమూలుడు. అందువల్ల ఆయనకి ఏం బిరుదు టైటిల్? శత సహస్ర ఆలిక. ఎందుకు వచ్చింది? ఎన్ని ఆవుల్ని దానం చేయడం వల్ల ఏం టైటిల్ ఉంది దానికి? గోశత సహస్ర, ఓకేనా. ఇవి టైటిల్స్. తర్వాత వీరపురుష దత్త ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవచ్చా వీరపురుష దత్త గురించి? ఆయన కాలంలో ఏంది? బుద్ధిజాన్ని బాగా ప్యాటర్నైజ్ చేశాడు. ఒకటి. రెండోది ఏంటి? వాళ్ళ మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్న ఈ కల్చర్ని ఇక్ష్వాకులే తీసుకొచ్చారు. తర్వాత మనం ఇంకా ఏం తీసుకొచ్చి వీళ్ళ నుంచి తాత పేర్లు మన వాళ్ళకి పెట్టుకోవడం అనేది ఎవరి కాలంలో? ఇక్ష్వాకు. ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్గా అంటే తెలంగాణలో మల్లారెడ్డి ఉన్నాడు కదా మినిస్టర్, లాస్ట్ టైం మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది కదా, మల్లారెడ్డి వాళ్ళ మనవాడికి మల్లారెడ్డి అని పేరు పెడతా అంటే వాళ్ళ వాళ్ళు వద్దనిందంట. వద్దంటే మల్లారెడ్డి బెదిరించాడంట, నేను అసలు రూపాయి కూడా ఆస్తి నా పేరు పెట్టకపోతే అని. ఇంకొక చచ్చినట్టు పెట్టాల్సి వచ్చింది. అట్లా వీళ్ళు ఏం చేశారు? తాత పేరు మనవడికి పెట్టుకోవడం జరిగింది, ఓకేనా. దాంతోపాటు మేనత్త కూతుర్ని ఇప్పుడు ఎలా అయితే పెళ్లి చేసుకొని ఎక్కువైపోయి అలా చేసుకొని ఇప్పుడు ఏమొస్తుంది? జెనెటికల్ డిసార్డర్స్ వస్తున్నాయి. వచ్చి పిల్లలు ఎలా అంటే పుడుతున్నాం, మేనకి ఎక్కువ తరాలు అయిపోతాయి. ఇది కానీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు? దాన్ని ఇక్ష్వాకులు, ఓకేనా. ఇంకా వీళ్ళ దగ్గర మనం ఏం చూసాం? ఇంకా వీళ్ళకి ఎవరికి సామంతులు? వీళ్ళు శాతవాహనులు, ఓకేనా. వీళ్ళ వంశం ఎవరి చేతిలో అంతరించిపోయింది? పల్లవ చేతిలో. పల్లవ రాజు సింహవర్మ. అంతరించిపోయిందని చెప్పే శాసనం ఏంటి? మేము ఓడించాం వీళ్ళు ఓడిపోయారు అని చెప్పే శాసనం ఏంటి? మంచి కళ్ళు శాసనం. తర్వాత శ్రీశాంతమూలుడు వేపించిన శాసనాల పేరేంటి? శ్రీశాంతమూలుడు ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ ఎవరు? శ్రీశాంతమూలుడు. రెంటాల, కేశానపల్లి, దాచేపల్లి, ఓకేనా. దాచేపల్లి. ఏ రాజు అప్పటి వరకు ప్రాకృత భాషలో ఉంటే శాసనాన్ని సంస్కృత భాషలో వేయించాడు? ఆ శాసనం పేరేంటి? యెహోవా శాంతమూలుడు, నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ లేదా గుమ్మడి దర్వ ఇన్స్క్రిప్షన్ అంటున్నాం, ఓకేనా. ఇవన్నీ శ్రీశాంతమూలుడు.
ఉపాసికా బోధిశ్రీ. ఉపాసికా బోధిశ్రీ ఎవరి కోడలండి? బోధి శర్మ. వాళ్ళ నాన్న పేరు రేవంతుడు. ఓకేనా? వాళ్ళ నాన్న పేరు రేవంతుడు. ఓకేనా? ఇప్పటివరకు చూసింది మనం మొత్తం దేని గురించి చూసాం ఇప్పటివరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇక్ష్వాకుల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రోహిత్ అర్థమైందా? ఇక్ష్వాకులు ఎంతమంది రాజులు ఉన్నారు? ఇక్ష్వాకులు పురాణాల ప్రకారం 7 మంది, కానీ మనకు ఇన్ఫర్మేషన్ ఉండేది 4 గురించి. ఆ 4 ఎవరు? శ్రీశాంతమూలుడు, తర్వాత ఎవరు? వీరపురుషదత్తుడు, యహోవల్ శాంతమూలుడు, తర్వాత ఎవరు? రుద్రపురుషదత్తుడు. రుద్రపురుషదత్తుడు. ఇలా 4 ఉన్నారు. ఈ 4 గురించి చదివి మనం ఏం చేసాం? ఇక్ష్వాకు ప్రాంతాన్ని చూడడం జరిగింది. ఓకేనా?